యేసు ప్రభు వారి ఘనమైన నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మట్టలాదివారాన్ని పురస్కరించుకొని కొన్ని కొన్ని సంగతులు దేవుని వాక్యంలో నుండి మీ దృష్టికి తీసుకొని రావడానికి నేను ఇష్టపడుతున్నాను. యేసు ప్రభు వారు జయోత్సవంతో ఊరేగింపబడినటువంటి ఆ సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. యేసు ప్రభు వారు బేతనియా నుండి లేదా బేత్పగే అనేటువంటి గ్రామం నుండి యెరూషలేములకు ప్రయాణం వెళ్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి సంఘటనని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాము. పాత నిబంధనలో జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం నుండి వ్రాయబడినటువంటి సంగతుల యొక్క నెరవేర్పు ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క జీవితంలో జరిగిన సంఘటనని మనం ఇక్కడ గమనిస్తుంటున్నాము. మనం వాక్య ధ్యానం నిమిత్తమై మత్తయి సువార్త 21వ అధ్యాయం నుండి కొన్ని వచనాల్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తుంటున్నాను. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీరు ఎదుటనున్నటువంటి గ్రామములకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితో కూడా ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ఇవి దేవుని యొక్క వాక్యం యొక్క ప్రవచన అనుసారంగా ఈ సంఘటనలు యేసు ప్రభు వారి జీవితంలో జరుగుతున్నాయన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తుంటున్నాము. అంతకుముందు పరిచర్య అంతా కూడా యేసు ప్రభు వారు ఆ యొక్క దేవాలయంలో కావచ్చు, ఆ యొక్క అనేక ప్రాంతాల్లో యేసు ప్రభు వారు సువార్త ప్రకటించి అద్భుత కార్యములు చేసినప్పుడు ఆయన అవి ఎవరికి తెలియకుండా బహిరంగ పరచకుండా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. కానీ మొట్టమొదటిసారి యేసు ప్రభు వారి జీవితంలో ఆయన బహిరంగంగా తన యొక్క పరిచర్యను జరిగించడం, లేకపోతే వారందరూ కూడా యేసు ప్రభు వారిని గట్టిగా స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితిని, ఆయన బహిరంగంగా వెళ్తున్నటువంటి సందర్భాన్ని, యూదుల రాజుగా ఆయన తను తాను ప్రజెంట్ చేసుకున్నటువంటి పరిస్థితిని ఈ భాగంలో మనం గమనిస్తుంటున్నాము. ఈ యొక్క సందర్భాన్ని నలుగురు సువార్థికులు కూడా తమ యొక్క సువార్తల్లో వ్రాయడాన్ని మనం గమనిస్తుంటున్నాము. ఇందులో మనం గమనిస్తుంటున్నటువంటిది, యేసు ప్రభు వారు యెరూషలేమునికి సమీపించారు. ఒలివ ఆ చెట్ల కొండ దగ్గర ఉన్నటువంటి బేత్పగేకి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు తన ఇద్దరు శిష్యుల్ని పిలిచి వారిని ఒక స్థలానికి, గ్రామంలోకి పంపిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తుంటున్నాము. ఆయన వారితో చెప్తున్న మాట ఏంటంటే, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో కూడా ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవరైనా మీరేం చేస్తున్నారు అని అడిగితే అవి ప్రభువునకు కావలసి ఉన్నవి అని మీరు చెప్పండి, వెంటనే అవి వారు మీకు ఇచ్చేస్తారు అన్న విషయాన్ని యేసు ప్రభు వారు వారికి తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. అంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ అరేంజ్ చేయబడి ఉన్నాయి అన్న విషయాన్ని మనం గమనిస్తుంటున్నాం. దేవుని యొక్క సార్వభౌమ అధికారంలో ముందుగా జరగవలసినటువంటి ఇన్సిడెంట్స్ గురించి, సంభవాల గురించి ముందుగానే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రకారంగా అక్కడ ఆ యొక్క ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవుడు సావరిన్ అయి ఉన్నాడు, సార్వభౌమాధికారము కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన ముందుగానే అన్ని విషయాల్ని ఏర్పాటు చేసి తన ఏర్పాటు చొప్పున సమస్తాన్ని ఆయన జరిగించేవాడుగా ఉన్నాడన్నటువంటి విషయాన్ని ఈ భాగంలో మనం గమనించవచ్చు. 4వ వచనంలో మనం గమనిస్తే, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయినటువంటి చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. ప్రవచనాన్ని ఇక్కడ మత్తయి గారు మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క దాదాపు 500 సంవత్సరాలకు ముందుగానే జకర్యా ప్రవక్త ద్వారా ఈ మాటలు దేవుని వాక్యంలో రాయబడి ఉండడాన్ని మనం గమనిస్తుంటున్నాము. సో దేవుని యొక్క ప్రవక్త చెప్పినటువంటి మాట అనుసారంగా ఈ యొక్క మాటలు జరుగుతున్నట్లుగా మనం గమనిస్తాం. సో దేవుని వాక్యము ఎంతో ఉన్నట్లుగా జరిగే సంఘటనల్ని మనం గమనిస్తుంటున్నాం. దేవుడు ముందుగా ఏ విషయాలైతే చెప్పాడో అవన్నీ కూడా ఏ రకమైన మార్పు లేకుండా అవి చక్కగా జరిగేటువంటివిగా ఉన్నాయన్న విషయాన్ని మనం దేవుని వాక్యంలో గమనిస్తాం. జకర్యా గారు ఈ విషయాలన్నీ ముందుగానే రాశారు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనించినట్లయితే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. కాబట్టి దాదాపు 500 సంవత్సరాల క్రితం ముందు
ఏ విధంగా అయితే వ్రాయబడిందో తూచా తప్పకుండా దాని యొక్క నెరవేర్పు యేసుప్రభు వారి జీవితంలో మనం గమనిస్తుంటున్నాం. దాన్ని నెరవేర్చడం కొరకై యేసుప్రభు వారు ఈ కార్యాన్ని అక్కడ ఆయన జరిగిస్తుండడాన్ని మనం గమనిస్తాం. కాబట్టి దేవుడు ఈ యొక్క ప్రవచనం ఏదైతే చెప్పబడిందో దాని నెరవేర్పు కొరకై శిష్యుల్ని పిలిచి, మీరు వెళ్ళి పక్కన గ్రామంలో ఉన్నటువంటి గాడిద పిల్లని తీసుకొని రండి అని ఆయన పురమాయించడాన్ని, వాళ్ళని పంపించడాన్ని గురించి మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి ఇప్పుడు సమాధానముగా వస్తున్నటువంటి అదే 10వ వచనంలో మనం చూస్తాం. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. మామూలుగా రాజులు ఈ గాడిద పిల్ల మీద ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే సమాధానం ఏర్పాటు చేసుకోవడానికి, సమాధానంగా వస్తున్నప్పుడు ఈ గాడిదను లేదా గాడిద పిల్లను రాజులు ఉపయోగించేటువంటి వారు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. యేసు ప్రభు వారు యూదులకు రాజై ఉన్నాడు అన్న విషయాన్ని అక్కడ ఉన్నటువంటి యూదులకి తెలియజేయడం కొరకై, ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేయడం కొరకైనటువంటి కార్యాన్ని ఇక్కడ యేసు ప్రభు వారు జరిగిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేస్తుంటున్నాము. కాబట్టి ఆయన వాక్యము ఉన్నది ఉన్నట్లుగా నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఏ దేవుని మాట కూడా అది పొల్లు కానీ అక్షరము కానీ అది తప్పిపోదు అన్న విషయము దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేయడాన్ని మనం గమనిస్తుంటున్నాము. సో ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగను అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. యేసు ప్రభు వారు ఎంతో దీనుడుగా ఈయన ఆ యొక్క గాడిద పిల్ల మీద వస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. యేసు ప్రభు వారి యొక్క హ్యూమిలిటీని ఇక్కడ మనం గమనిస్తుంటున్నాము. ఆయన సర్వశక్తి సంపన్నుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన తను తాను తగ్గించుకొని, అదే మనం చూస్తాం, ఆయన సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయినటువంటి చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాను. సో యేసు ప్రభు వారు దీనుడుగా ఆయన ఉన్నాడన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. సర్వాధికారి అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన మానవుడుగా శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. ఆయన తను తాను తగ్గించుకొని ఆయన ఈ యొక్క కార్యాన్ని జరిగిస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గమనిస్తుంటున్నాము. తర్వాత భాగంలో మనం గమనించినట్లయితే శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడవునా పరచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడవునా పరచిరి. జన సమూహములలో ఆయనకు ముందుగా వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైనటువంటి స్థలములలో జయము అని కేకలు వేసిరి. సో ఇక్కడ ఉన్నటువంటి చేరినటువంటి సమూహం అంతా కూడా యేసు ప్రభు వారి యొక్క శిష్యులతో పాటు యూదులందరూ కూడా యేసు ప్రభు వారిని స్తుతిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైనటువంటి స్థలములలో జయము లేదా హోసన్నా అనేటువంటి మాటను వాళ్ళు చెప్తూ ప్రభువును స్తుతిస్తూ ఆయన్ని గణపరుస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం. తమ రాజుగా యేసు ప్రభు వారిని ఇక్కడ వారు ప్రశంసిస్తున్నటువంటి సందర్భాన్ని, గణపరుస్తున్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనిస్తుంటున్నాము. కాబట్టి యేసు ప్రభు వారు వాళ్ళు ఆ విధంగా చేస్తుంటే వారిని ఏమాత్రమైనా ఆటంకపరచలేదు. లేదు అట్లా చేయొద్దు అని ఆయన చెప్పలేదు. ఆయన యూదులకు రాజై ఉన్నాడు. అయితే తన రాజ్యాన్ని ఇక్కడ స్థాపించడానికి ఆయన రాలేదు, కానీ ఆయన వచ్చినటువంటి ఉద్దేశం వేరు. అయితే ఇక్కడ యూదులంతా కూడా ఆయన్ని మహింపరుస్తూ స్తుతిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తుంటున్నాము. సో ఇవన్నీ బట్టలు అయితేనేమి, ఈ యొక్క చెట్ల యొక్క కొమ్మలు అయితేనేమి పరచడం ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ సరెండరింగ్ దెమ్సెల్ఫ్ టు గాడ్. దేవునికి తమను తాము వాళ్ళు సమర్పించుకుంటున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. వాళ్ళు ఆయనకు సరెండర్ అయి ఉన్నారు అన్నటువంటి విషయాన్ని ఆ యొక్క కొమ్మలు పరచడం ద్వారా, వస్త్రాలను అక్కడ పరచడం ద్వారా వాళ్ళు యేసు ప్రభు వారికి తాము దీనులుగా ఉన్నాము, లేకపోతే మేము మీకు విధేయత కలిగి ఉన్నాము అన్న విషయాన్ని చెప్పడానికి వాళ్ళు ఆ యొక్క కార్యాన్ని జరిగిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనిస్తుంటున్నాము. తర్వాత మనం భాగంలో గమనించినట్లయితే ఇది ఈ యొక్క లూకాసు వార్తలో, మత్తయి, మార్కు, యోహాను సువార్తలో కాకుండా లూకాసు వార్తలో ఈ యొక్క సందర్భము కొంత ప్రత్యేకంగా ఒక కొత్త వేరే మాటలు అక్కడ లూకా గారు తెలియజేయడాన్ని మనం గమనిస్తుంటున్నాము. యేసు ప్రభు వారు ఈ యొక్క లోకానికి రావడం అయితేనేమి,
యేసు ప్రభువారు ఆ యొక్క బేత్పగే నుండి యెరూషలేములోకి రావడం అయితేనేమి, అవన్నీ దేవుని చిత్తానుసారముగా ఆయన టైమింగ్ ప్రకారంగా జరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనం లూకా సువార్త నుండి ఒక మాట మనం అక్కడ అండర్స్టాండ్ చేసుకోవచ్చు. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం నుండి లూకా గారు మాత్రమే ఈ యొక్క విషయాలు ప్రస్తావించడాన్ని మనం చూస్తుంటున్నాము. ఇందులో మనం గమనించినట్లయితే, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలిసికొనిన ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి నిన్ను ప్రక్కలకు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండదని ఆ యొక్క దినములు వచ్చునని చెప్పెను. భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలు, యేసు ప్రభువారి యొక్క ఆయన్ని ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భానికి సంబంధించినటువంటి విషయాల గురించి లూకా గారు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తుంటున్నాము. ఆయన చెప్తున్నటువంటి మాట, యేసు ప్రభువారు యెరూషలేము పట్టణానికి సమీపించినప్పుడు యెరూషలేము పట్టణాన్ని చూసి ఆయన ఎంతో ఏడుస్తూ ఉన్నాడన్న విషయాన్ని మనం చూస్తాం. ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి అనేటువంటి మాట. అంటే ఆ యొక్క పట్టణం విషయంలో, యెరూషలేము యొక్క దేవాలయంకి భవిష్యత్తులో ఏం జరగబోతుందో అన్నటువంటి విషయాలు ఎరిగినటువంటి వాడుగా యేసు ప్రభువారు అక్కడ ఏడ్చినటువంటి వాడుగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. అంతేకాదు దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి కొన్ని ప్రవచనాలని కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తాం. కానీ దానియేలు గారు చెప్పినటువంటి అంశాలని యూదులు అర్థం చేసుకోలేదు. అదే ఇక్కడ యేసు ప్రభువారు ప్రస్తావిస్తున్నారు. దానియేలు గారి ద్వారా ముందుగా చెప్పబడినటువంటి విషయాల్ని వారు గ్రహించలేదు. ఒకవేళ వారు గ్రహించి ఉంటే అది వాళ్ళకి ఎంతో మేలు కలిగి ఉండేది. కానీ ఆ విషయాలు వాళ్ళు గ్రహించలేదు అన్న విషయాన్ని ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి నిన్ను అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపేస్తారు. ఇక్కడ AD 70 యేసు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి వెళ్ళిన తర్వాత AD 70లో యెరూషలేము దేవాలయాన్ని టైటస్ అనేటువంటి చక్రవర్తి కూల్చివేసినటువంటి పరిస్థితి మనం గమనిస్తాం. ఆ విషయాన్ని కూడా యేసు ప్రభువారు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇంకోటి, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భాన్ని వీళ్ళెవరు గ్రహించలేదు. ఆ విషయంలో కూడా ఆయన బాధపడుతూ మీరు వాక్యాన్ని గ్రహించే స్థితిలో లేరు అని ఆయన వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తుంటున్నాము. మనం దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో కొన్ని భాగాలు గమనించినట్లయితే, యేసు ప్రభువారి యొక్క రాకడకు సంబంధించి ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చేటువంటి సంగతి, మెస్సయ్య ఈ లోకానికి వస్తాడన్నటువంటి సంగతి ముందుగానే దానియేలు చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి అంశాన్ని మనం గమనిస్తాం. ఆయన చాలా పర్టికులర్గా కరెక్ట్ టైంని ఆయన అక్కడ మెన్షన్ చేయడాన్ని మనం గమనిస్తాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 24వ వచనం నుండి, తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయమందు పట్టణపు రాచ వీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. అభిషిక్తుడు అనేటువంటి మాట ఇక్కడ యేసు ప్రభువారిని చూపిస్తున్నటువంటి మాట. మెస్సయ్యాకు సంబంధించినటువంటి ప్రవచనము దానియేలు గారు ఎంతో స్పష్టంగా అక్కడ తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. దేవుడు ముందుగానే ఆ అంశాలు యేసు ప్రభువారు ఎప్పుడు రాబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని ఎంతో కరెక్ట్గా ఆయన తెలియజేసినటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. కానీ యూదులు ఆ విషయాల్ని గమనించేటువంటి పరిస్థితిలో, అండర్స్టాండ్ చేసుకునే పరిస్థితులు లేదు. కోరేషు రాజు ఈ యొక్క వాళ్ళు బబులోను పట్టణంలో చెరలో ఉన్నప్పుడు
మీరు వెళ్ళి మీ దేవాలయాన్ని కట్టుకోండి అని పంపించినప్పుడు జెరుబ్బాబెలు అయితేనేమి, ఆయనతో పాటు యెహోషువ అయితేనేమి, ఆ తర్వాత ఎజ్రా, నెహెమ్యా వీరంతా కూడా యెరూషలేము పట్టణానికి వచ్చి దేవాలయాన్ని కట్టడం అన్నటువంటిది మనం చూస్తాం. కాబట్టి కోరేషు రాజు మీరెళ్ళి దేవాలయాన్ని కట్టండి అని చెప్పినప్పటి నుండి అభిషిక్తుడు ఈ లోకానికి వచ్చేంత వరకు ఎంత టైం పడుతుందో ఆ విషయాన్ని దేవుడు ముందుగానే దానియేలు ప్రవక్త ద్వారా ఎంతో స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితిని మనం గమనిస్తుంటున్నాము. అదే ఇప్పుడు మనం చదివాం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరినటువంటి సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు ఎంత టైం పడుతుందో ఆయన ఇక్కడ ఎంతో స్పష్టంగా తెలియజేశాడు. ఆ తర్వాత మనం 26వ వచనంలో చూస్తాం, అభిషిక్తుడు నిర్మూలము చేయబడును అనేటువంటి మాట. మనము ఈ యొక్క యూదుల యొక్క క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే దాదాపు 490 సంవత్సరములు, అంటే వీరు దానియేలు ప్రవక్త ద్వారా చెప్పినటువంటి మాటలు తూచా తప్పకుండా నెరవేరినటువంటి పరిస్థితిని మనం గమనిస్తుంటున్నాము. సో మెస్సయ్య ఈ లోకానికి వస్తాడన్నటువంటి విషయాన్ని యూదులు గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. దాన్ని బట్టి యేసు ప్రభువారు ఎంతో బాధను వ్యక్తం చేస్తూ యెరూషలేం పట్టణాన్ని, దేవాలయాన్ని చూసి యేసు ప్రభువారు ఎంతో ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం అక్కడ గమనిస్తుంటున్నాము. మన తర్వాత భాగంలో గమనించినట్లయితే ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఇక్కడ 2 రకాలైనటువంటి ప్రజల్ని మనం చూస్తుంటున్నాము. ఒకటి, యేసు ప్రభువారిని వెంబడిస్తున్నటువంటి ప్రజలు కొంతమంది ఉన్నారు. కొంతమంది యేసు ప్రభువారు ఎవరో తెలియనటువంటి వారుగా, ఎరుగనటువంటి వారుగా ఉన్నారన్న విషయాన్ని మనం గమనిస్తాము. ఆయన గురించి వాళ్ళు మాట్లాడుతున్న మాట, ఆయన నజరేయుడగు యేసు లేదా ప్రవక్త అయినటువంటి యేసుగానే ఆయనని పరిగణిస్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. దేవుని వాక్యం మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు కేవలం ప్రవక్త మాత్రమే కాదు. యేసు ప్రభువారు ఒక సందర్భంలో శిష్యులతో ఈ విధంగా అడగడాన్ని మనం చూస్తాం. నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని యేసు ప్రభువారు శిష్యులను అడిగినప్పుడు రకరకాల ఆన్సర్స్ వాళ్ళు ఇవ్వడాన్ని మనం గమనిస్తాం. ఆయన నువ్వు ఏలియా అని అనుకుంటున్నారు కొంతమంది, ఇర్మియా అని కొంతమంది అనుకుంటున్నారు, లేదా ప్రవక్త అని అనుకుంటున్నారు. ఈ విధంగా రకరకాల ఆన్సర్స్ శిష్యుల నుండి రావడాన్ని మనం దేవుని వాక్యంలో చూస్తాము. అయితే యేసు ప్రభువారు ఆ యొక్క శిష్యుల్ని ఆయన అడిగారు, అయితే మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతురు ఎంతో స్పష్టంగా నీవు జీవము కలిగినటువంటి లేదా నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడివి, లేదా మెస్సయ్యావు నీవు అని యేసు ప్రభువారిని గురించి పేతురు అక్కడ చెప్పడాన్ని మనం గమనిస్తాం. కాబట్టి యేసు ప్రభువారి గురించి మనం ఏమనుకుంటున్నాం, యేసు ప్రభువారిని గురించి మన అభిప్రాయం ఏంటి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము అన్న విషయాన్ని మనం గమనించాలి. కేవలము కొంతమంది అనుకుంటున్నట్లుగా ఆయన ప్రవక్త అని మనం అక్కడే ఆగిపోయామా, లేకపోతే ఆయన ఒక గొప్ప వ్యక్తి అని అక్కడే మనం ఆగిపోయామా, లేదంటే ఆయన జీవము కలిగినటువంటి ఆయన నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడు, ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు అని వ్యక్తిగతంగా యేసు ప్రభువారిని అంగీకరించినటువంటి, విశ్వసించినటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా మీరున్నారా అన్న విషయాన్ని మీరు ఆలోచన చేయాలని ఈ సమయంలో ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. యేసు ప్రభువారు యూదులకు రాజుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన రాజుగా ఊరేగిస్తూ వారంతా కూడా ఆయన్ని ఘనపరుస్తూ ఆయనని కీర్తిస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనిస్తుంటున్నాము. కాబట్టి యేసు ప్రభువారు మన నిమిత్తమై మన పాపములకు మనము అనుభవించాల్సిన శిక్ష యేసు ప్రభువారు భరించడం కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు అందరికీ బదులుగా మన స్థానంలో యేసు ప్రభువారు మరణించారు. ఎవరైతే యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుతారో వారి పాపములన్నింటినీ యేసు ప్రభువారు క్షమించి ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కేవలము యేసు ప్రభువారిని మనము ఒక ఇతరులు అనుకుంటా ఉన్నట్లుగా ఒక ప్రవక్తగానో లేదా ఒక గొప్ప వ్యక్తిగానో మనం అనుకున్నంత మాత్రాన దానివల్ల మనకు ఉపయోగం లేదు. యేసు ప్రభువారు మన వ్యక్తిగతంగా మనకు యేసు ప్రభువారు ఏమై ఉన్నారు, మనం యేసు ప్రభువారిని పర్సనల్గా అనుభవిస్తున్నామా, లేకపోతే ఆయన యందు వ్యక్తిగతంగా మనము విశ్వాసం ఉంచామా అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్న విషయాన్ని మనం గమనించాలి. అప్పుడు మాత్రమే ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మన పాపములకు క్షమాపణ కలుగుతుంది, మనం నిత్య జీవానికి వారసులం అవుతాము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కేవలము ఈ యొక్క ఇంటెలెక్చువల్గా మాత్రమే యేసు ప్రభువారిని
ఎరగడం వలన, తెలుసుకోవడం వలన మనకు వచ్చే ప్రయోజనం ఏమి లేదు. యేసు ప్రభు వారిని వ్యక్తిగతంగా మనము ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే మనకు ఆశీర్వాదము, మన పాపములకు క్షమాపణ, మనకు నిత్య జీవము లేదా పరలోక రాజ్యము అనుగ్రహించబడుతుందన్న విషయాన్ని ఈ సమయంలో మీకు నేను తెలియజేస్తుంటున్నాను. కాబట్టి ఇంకా మీలో ఎవరైనా యేసు ప్రభు వారిని వ్యక్తిగతంగా విశ్వసించకుండా ఉన్నట్లయితే ఇది మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. ప్రభువా, నీవు నా నిమిత్తమై, నా పాపములను నిమిత్తమై నీవు శిక్ష అనుభవించావని నేను నమ్ముతున్నాను. ప్రభువా, నా పాపములన్నీ క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో ప్రభువా, నాకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించు అని మీరు ప్రార్థన చేసినట్లయితే యేసు ప్రభువారు మీరు చేసిన ప్రతి పాపాన్ని క్షమించి ఆయన మిమ్మల్ని తన బిడ్డలుగా చేసుకుంటాడన్న విషయాన్ని ఈ సమయంలో నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆ విధంగా చేయడానికి దేవుడు తన కృప మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.